హాయ్ హలో నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో మార్నింగ్కి ఒక బ్రేక్ఫాస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది యాక్చువల్గా రైస్ రవ్వతోటి ఉప్మా చేస్తారు కదా, లలిత రైస్ రవ్వ యూస్ చేస్తున్నాను ఇక్కడ. నార్మల్ బేసిక్ ఉప్మాని రైస్ రవ్వ కదా, కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. దీని కాంబినేషన్ పొడి అండ్ పచ్చడితోటి తింటాం మేము. చూసారా ఎంత పొడి పొడిగా బాగుస్తుంది ఉప్మా. సో నార్మల్ ఉప్మా లైక్ చేయరు కదా పిల్లలు, సో ఇలాంటి ఉప్మాలు అయితే బాగా తింటారు. సో అలా మార్నింగ్ ఇవాళ ఫస్ట్ డే అండి స్కూల్ వాళ్ళకి. స్కూల్కి రెడీ అయ్యారు, నేను బ్రేక్ఫాస్ట్ పెట్టాను. అలా బుద్ధి కూర్చొని తింటారు. ఈ ఉప్మానే కాదండి, ఏ బ్రేక్ఫాస్ట్ అయినా నువ్వు అని చెప్పకుండా తింటారు పిల్లలు. అదే హాయ్ చెప్తున్నారు వ్లాగింగ్ చేస్తుంటే. మీరేం టిఫిన్స్ చేసుకున్నారండి, లంచ్ ఏం చేసుకున్నారు నాతో కింద కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అని. సో అలా బ్యాగ్ రెడీ చేశాను, వీళ్ళు తింటున్నారు. ఇక్కడ చూసారా హాలిడే స్టఫ్ అంతా తీసుకొచ్చాడు దర్పను స్కూల్ నుంచి. 3 బ్యాగ్స్ అయ్యాయి ఆ బుక్స్ అన్నీ. ఇవన్నీ మోసుకెళ్తున్నాడు స్కూల్కి. వాళ్ళకి స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుందండి, పెద్ద ఇబ్బంది ఏమనిపించదు. లిఫ్ట్లో అన్నీ సర్దిచ్చాను, తీసుకెళ్ళాడు ఇలా స్కూల్కి. సో తర్వాత ఒక 15 to 20 minutes తర్వాత మా చిన్నాడు వెళ్తాడండి స్కూల్కి. ఇద్దరు ఒకే స్కూల్ అయినా కూడా టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. మా చిన్నాడికి పెద్దాడికి అలా బాయ్ చెప్పేసి వెళ్తున్నారు. వీళ్ళు ఆఫ్టర్నూన్ ఇంటికి లంచ్కి వస్తారండి. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారు, స్కూలు దగ్గరే కాబట్టి. అలా వాళ్ళని బాయ్ చెప్పి పంపించేసి నేను లంచ్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇది బ్రింజాల్ కర్రీ అండి. శనగకాయ పప్పులు, ధనియాలు, కొంచెం చెక్క, నువ్వులు, కొంచెం యాలకులు వేసుకొనేసి ఫ్రై చేసుకుంటానండి. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో కొంచెం చింతపండు, వెల్లుల్లి, నెక్స్ట్ కారము వేసేసి మిక్సీ చేసుకుంటానండి. ఇక్కడ ఆయిల్ వేసేసి బిగ్ పీసెస్గా కట్ చేసుకొని వంకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. అలా కొంచెం సేపు ఫ్రై చేస్తానండి ఆయిల్లో. యాక్చువల్గా ఆ రోజు నాకు పెద్ద టైం లేకుండా వంకాయలు కూడా చాలా పెద్దగా అనిపించాయి. సో దాంతో గుత్తొంకాయ బాగోదని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. అక్కడ వంకాయలు తీసి పక్కకి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా నాకు ఇంకా టైం లేక అలానే చేశాను. ఆ పేస్ట్ వేసేసి, పసుపు వేసి, కొంచెం ఉప్పు వేసేసి, వాటర్ వేసేసి, కొత్తిమీర వేసేసి కొంచెం ఉడికించుకున్నానండి. సింపుల్గా చేసేసుకున్నాను ఆ రోజు. లంచ్ అయిపోయాక ఇది ఈవినింగ్ అండి, జిమ్కి వెళ్ళాను. అలా జిమ్ చేసుకునేసి ఈవినింగ్ మోర్కి వచ్చానండి. ఇది చిల్డ్రన్స్ పార్క్ లైన్లో ఉంటుంది మోరు. చాలా బిగ్ స్టోర్ అండి ఇక్కడ మోరు. సో అయితేను ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇంత బిగ్ స్టోర్కి కూడా ఇద్దరే ఉంటారండి స్టాఫ్. సో ఇద్దరు స్టాఫ్తో ఇంత పెద్ద స్టోర్ మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. సో నాకు యాక్చువల్గా కినోవా కోసం వెతుక్కుంటున్నానండి. 3 times 3 rows డైలీ ఎక్కడ పెడతారో ఆ రోజు అన్నీ వెతుక్కుంటున్నాను, కానీ నాకు కనిపించట్లేదు. ఆ అమ్మాయిని అక్కడ ఉండే అమ్మాయిని అడిగితే మేడం ఆ రోలో ఉంది, ఈ రోలో ఉంది అని చెప్తూనే ఉంది. నాకైతే అసలు కినోవా దొరకలేదండి ఫైనలీ. తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత కినోవా ఎక్కడ అంటే, కినోవానా మేడం, లేదు మా స్టోర్లో దొరకదు అని చెప్తుంది. సో యాక్చువల్గా ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళన్నీ తెప్పించి పెట్టేవాళ్ళు, అన్నీ స్టాకప్ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్త అమ్మాయిలు అనుకుంటాను, వాళ్ళకి అసలు ఉంది, అది ఎక్కడో ఉంది, బట్ వాళ్ళకి చూపించడానికి బద్ధకం అయ్యి అసలు చూపించలేదు. ఇక్కడ న్యూడిల్స్ చూస్తానండి. ఇక్కడ మైదా తోటి చేశారు, ఇదేదో కొత్తగా అనిపించింది. సో నేను చూసినాను మైదానా వీటా అని చెప్పి. సో ఇక్కడ లివిస్టా చూసారా, నా ఫేవరెట్ కాఫీ బ్రాండ్ అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. లివిస్టా అండ్ సిల్క్ తీసుకున్నానండి. డైట్లో ఉన్నాను కదా, క్రేవింగ్స్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు తినడానికి అని చెప్పి ఇలా సిల్క్ తీసుకున్నాను. సో నెక్స్ట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ డేట్ చూస్తున్నాను. యాక్చువల్గా నాకు చాలా తక్కువ అలవాటు ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ చూడడానికి. డేట్ అయితే కంపల్సరీ చూస్తాను ప్రతిదానికి, దాంట్లో ఏమేసారా అని చెప్పి. ఇంగ్రీడియంట్స్ నేను చాలా తక్కువ చూస్తాను, ఈ మధ్య హెల్త్ కాన్షియస్ కాబట్టి
చూస్తున్నాను ఇక్కడ కుల్చా అండి, అది కూడా మైదా, బట్ బాగుంటుంది టేస్ట్. ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నా, పాడైపోయింది అది చూస్తే. ఇక్కడ కాలీఫ్లవర్స్ చూసారా, ప్రైస్ తక్కువ. ఈవినింగ్ టైమ్స్ వెళ్తే మోర్లో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తక్కువ ప్రైస్కి వస్తాయి. సో కొన్ని ఉంటాయండి తక్కువ ప్రైస్, అన్నీ ఉండవు, బట్ బాగుంటాయి. సో ఇక్కడ చూడంగానే నేను షాక్ అయ్యాను. 341 అంట అండి కిలో యాపిల్స్. సో ఫ్రూట్ సెక్షన్ అంతా మా హస్బెండ్ అండి, నేను చాలా తక్కువ తెస్తాను, బట్ నాకైతే తెలిసి 250 లోపు ఉంటాయి అనుకుంటాను నేను. యాపిల్స్ అసలు బాగోలేవు, కానీ 341 ప్రైస్ పెట్టారు. ఏదో తీసుకోవాలి కాబట్టి 2 తీసుకొనేసి వచ్చేసాను. ఇక్కడ చెప్పానే 2 అమ్మాయిలే మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. సో చూసారా 2 యాపిల్స్ తీసుకున్నాను, బ్రెడ్, కాలీఫ్లవరు, ఇంకా చేతిలో చాలా ఉన్నాయిలేండి, ఇంకా సిల్క్ హౌసెస్ సంథింగ్ ఏవో. అలా బయటికి రాగానే ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుందండి, అక్కడ ఏదో హోమం చేస్తున్నారు. బట్ అక్కడ ఉన్న పంతులు అక్కడ చదువుతున్న మంత్రాలన్నీ తెలుగు మంత్రాలు కాదండి, వాళ్ళు ఏదో తమిళ్లో చదువుతున్నారు. నాకు అసలు అర్థం అవ్వలేదు ఏం పూజ చేస్తున్నారో అక్కడ అని. సో చూడ్డానికి బాగుంది, ఓకే ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి కొంచెం కిందకి వెళ్ళాను అనమాట. అప్పుడు కూడా తెలియలేదు నాకేం చేస్తున్నారు అనేది. తర్వాత దగ్గరికి వెళ్ళి చూడంగానే ఏదో హోమం చేస్తున్నారు. ఇక్కడ కలశాలన్నీ ఉన్నాయి. అటు సైడ్ ముందు కనిపిస్తుందో అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి పసుపుతోటి వినాయకుడిని చేశారండి. అంత పెద్ద వినాయకుడిని చాలా బాగా అనిపించింది నాకు. ఆ వినాయకుడిని చూడంగానే అసలు మన సైడ్ పూజ కాదు అనిపించింది ఇది. సో అలా హోమాలు చేస్తున్నారు. 3, 4 పెట్టారండి. ఇటు సైడ్ కూడా 3, 4, 5 హోమాలు పెట్టేసి చేస్తున్నారు. చూసారా పసుపుతోటి వినాయకుడిని, ఎంత పెద్ద వినాయకుడు. సో నాకు అక్కడ ఛాన్స్ లేదండి, అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కదా, ఇది గుళ్ళో కాదు కాబట్టి నేను చూపించలేకపోయాను. ఎవరో ఇంట్లో పూజ చేసుకుంటున్నారు, చాలా బాగా అనిపించింది. ఏంటో ఇలా పూజలు చేస్తుంటే మంచి వైబ్స్ ఉంటాయండి నాకు. సో ఇవాళకి ఇదేనండి వ్లాగ్. మీకు యూఎస్ క్లిప్పింగ్స్ చూపిస్తాను. యూఎస్లో మా కో సిస్టర్ వాళ్ళు ఉంటారు, తను స్నో పడంగానే నాకు క్లిప్పింగ్స్ ఇలా తీసి పంపించింది. మీరు చూస్తారని ఇందులో ఇంక్లూడ్ చేశానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. సీ యూ ఆల్ వెరీ సూన్.